గుండె తర్వాత మన అంగ ప్రత్యంగాల్లో చాలా ముఖ్యమైనటువంటి అవయవం ఒకటి ఉంది. ఇదే లివర్ లేదా కాలేయం. అయితే ఈ కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలి, కేవలం ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలను ఉపయోగించి కాలేయాన్ని శక్తివంతంగా ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే చాలా ముఖ్యమైనది, మీ లివర్ని అంటే కాలేయాన్ని క్లీన్ చేసేటటువంటి కొన్ని చక్కని వంటింటి వైద్యాలు. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, శరీరంలో ప్రధానమైనటువంటి అవయవము, చాలా కీలకమైనటువంటి అంతర్గత అవయవం ఏమిటి అంటే కాలేయం. ఇది విష పదార్థాలు అంటే టాక్సిన్స్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది, శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. లివర్ని శుభ్రం చేసేటటువంటి వాటిని డీటాక్సిఫికేషన్ అంటారు, డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ అంటారు. ఇలాంటివి మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీంతో కాలేయం శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఉసిరికాయలు, తేనె, ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి. ఉసిరికాయల్ని తురమండి. ఈ సీజన్ ఫ్రెష్గా దొరుకుతాయి. ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తోటి చాకుతోటి తురిమితే కండభాగం వస్తుంది. దంచి రసం తీయండి. ఈ రసాన్ని ఒక గ్లాస్ నీళ్ళ కలిపి తేనె అనుపానంగా తీసుకుంటూ ఉండండి. ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే కాలేయం శక్తివంతంగా తయారవుతుంది, డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే మరొక మహత్తరమైన ఇంటి వైద్యం తెలుసుకుందాం. మీకు కావలసినవి కలబంద, పుదీనా, నిమ్మరసం, ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి. కలబంద గుజ్జుని సేకరించండి. అంటే ముదురు ఆకుని తెచ్చుకొని వాటిని సైడ్స్ కట్ చేసి ఆ మధ్యలో దాన్ని చీల్చి చెంచాతోటి గీరితే జెల్ వస్తుంది. దీన్ని నీళ్ళకి కలపండి. పుదీనా ఆకుని నూరి ఈ మిశ్రమానికి కలపండి. తర్వాత నిమ్మరసంతో తాగుతూ ఉండండి. ఈ డ్రింక్ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇది కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది. మరొక ఆసక్తికరమైనటువంటి ఇంటి వైద్యం, మీకు కావాల్సినవి గ్రీన్ టీ బ్యాగ్, నిమ్మరసం, ఇంకా తేనె. గ్రీన్ టీ బ్యాగ్ని ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో 3 నుంచి 5 నిమిషాలు నానబెట్టండి. తర్వాత టీ బ్యాగ్ని తీసేసి నిమ్మరసం ఇంకా తేనె కలిపి తాగుతూ ఉండండి. ఇది పొద్దున్నే తీసుకుంటే మంచిది. ఇది డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. మరొక మహత్తరమైన ఇంటి వైద్యం ఉసిరికాయ, తులసి, అలాగే తేనె. ఇది వర్షాలు పడే రోజులలో మీకు నేల ఉసిరి అని దొరుకుతుంది. ఉసిరికాయలాగే ఉంటుంది దాని కాయలు, కాకపోతే నేలబోరిగా పెరుగుతుంది. భూమి ఆమ్లకి అంటారు. దాన్ని మొత్తం మొక్కని తెచ్చుకొని పంచాంగంగా దాన్ని మెత్తటి గుజ్జుగా నూరి పిండి ఆ రసాన్ని కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయని లేదా నేల ఉసిరిని దంచి రసం తీయండి. అలాగే తులసి ఆకుల రసం తీసి ఈ నేల ఉసిరి లేదా ఉసిరికాయ రసంతో కలపండి. ఈ మిశ్రమానికి కాస్త తేనె కలిపి తీసుకుంటూ ఉంటే కూడా మీకు ఆ డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ ఉసిరి రసం కానీ నేల ఉసిరి రసం కానీ ఒక 5 ml అంటే ఒక టీ స్పూన్ నుంచి 15 మిల్లీలీటర్ అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. మరొక మంచి ఇంటి వైద్యం, మీకు కావాల్సినవి జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి. జీలకర్రని రాత్రి మొత్తం నీళ్ళల్లో నానబెట్టండి. ఉదయాన్నే ఈ నీటిని ఫిల్టర్ చేసి దాల్చిన చెక్క పొడిని కలిపి తాగుతూ ఉండండి. ఈ డ్రింక్ ఖాళీ కడుపుతో తాగటం మంచిది. ఒక టీ స్పూన్ జీలకర్రని రాత్రి మొత్తం నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని ఫిల్టర్ చేసుకొని ఒక అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తాగుతూ ఉండాలి. అసలు ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ లివర్ని డీటాక్సిఫై చేసేటటువంటి శాస్త్రీయ పరిశోధనలు ఈ మధ్య చాలా జరిగాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవచ్చు. లివర్ డీటాక్సిఫికేషన్లో నేల ఉసిరి, ఉసిరికాయ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ 2020లో దీన్ని ప్రచురించారు. అలాగే ఆయుర్వేద డ్రింక్స్లో కలబంద అంటే అలోవెరా కూడా చాలా ప్రయోజనాన్ని చూపిస్తుంది. ఆయుర్వేద మెడిసిన్ జర్నల్ 2021లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ డ్రింకుల్ని ఇలాగా పద్ధతిగా తీసుకుంటూ ఉంటే లివర్ని ఇది శుభ్రం చేస్తుంది, శక్తివంతం చేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆయుర్వేదం ఈ డ్రింక్స్లో ఉపయోగించిన పదార్థాన్ని శాస్త్రీయంగా పరిశీలించి ఈ డీటాక్సిఫికేషన్ కోసం వీటిని సూచించింది. అయితే ఈ లివర్ని డీటాక్సిఫై చేయడం కోసం కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి. వీటిని ఒక రకంగా పథ్యాపథ్యాలని చెప్పొచ్చు. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది నీళ్ళండి. నీళ్ళని తగిన మోతాదులో తాగుతూ ఉండాలి. తగిన మోతాదు అంటే ఎంత అంటే దాదాపు 3 నుంచి 4 లీటర్ల వరకు తగిన మోతాదులో నీళ్లు తాగితే లివర్కి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. లివర్ డీటాక్సిఫికేషన్కి సహాయపడుతుంది. యూనివర్సల్ సాల్వెంట్ అంటారు నీళ్ళని. కాబట్టి దీన్ని తాగుతూ ఉండండి. ఇది శరీరంలో విషాలను తొలగించడానికి మీకు సహాయపడుతుంది.
అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు వీటి కూడా మీరు యథోచితంగా తీసుకోవాలి. ఈ ఆకుపచ్చని కూరగాయలు ఇవి ముఖ్యంగా పాలకూర కానీ మెంతికూర వీటిలో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి లివర్ని స్ట్రెంథన్ చేస్తాయి, డీటాక్సిఫై చేస్తాయి. అలాగే తులసి, పుదీనా ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా ధాన్యాలలో, తృణధాన్యాలలో కొర్రలు ఇలాంటివి లివర్ని డీటాక్సిఫై చేయడానికి సహాయపడతాయి. ఇక అతి ముఖ్యమైనది పండ్లు ఇంకా కూరగాయలు. వీటి ప్రాధాన్యత కూడా చాలా ముఖ్యమైనది. పండ్లు కూరగాయలను ఎక్కువగా తింటూ ఉంటే లివర్ డీటాక్సిఫికేషన్కి సహాయపడతాయి. యాపిల్, ఉసిరికాయ, బొప్పాయి ఇలాంటి పండ్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య చాలామంది పంచదారని చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. పంచదారని బాగా రెస్ట్రిక్ట్ చేయటం చాలా అవసరం. ఎందుకంటే వైట్ పాయిజన్స్లో ఇది ఒకటి. ఈ పంచదార వల్ల అనేక ఇబ్బందులు. ఉదాహరణకు వీటిని ఎక్కువ తీసుకుంటూ ఉంటే స్వీట్స్ కానీ పంచదారని కానీ లివర్ మీద లోడ్ పడుతుంది, ఫ్యాటీ లివర్కి కారణం అవుతుంది. కాబట్టి పంచదారని బాగా తగ్గించేసేసేయండి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే చాలామంది నూనెలు అంటే భయపడతారు, కానీ కొన్ని రకాల నూనెలు, కొన్ని నూనె గింజలు మీకు సహాయపడతాయి. ఎందుకంటే నూనె కూడా కొంత అవసరం. ఉదాహరణకు మీరు వెల్లుల్లి కొంత అలిసిన్ అని ఒక పదార్థం రిలీజ్ అవుతూ ఉంటుంది, అది నూనెయుక్తంగా ఉంటుంది. ఇలాంటివి ఉపయోగించవచ్చు. ఇక బాదం, వాల్నట్స్ ఇలాంటి గింజలు కూడా తీసుకోవచ్చు. ఇవి హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి నూనెలు వీటిలో ఉంటాయి. కాబట్టి ఏడీకి అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వీటిలో కరుగుతాయి. కాబట్టి లివర్కి ఇది స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్, ఒక అలవాటు ఉంది, లివర్ మీద లోడ్ పడుతూ ఉంటుంది. దీనివల్ల ఇదే ఆల్కహాల్, మద్యపానం. కాబట్టి దీనికి దూరంగా ఉండటం కూడా చాలా అవసరం. మద్యపానాన్ని పూర్తిగా మానేయటం అనేది చాలా అవసరం. అప్పుడు మీ లివరు స్ట్రెంథన్ అవుతుంది, శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది రోజువారీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. నిత్య జీవితంలో వ్యాయామం చేయటం వల్ల లివర్కి రక్త ప్రసరణ బాగుంటుంది, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో లివర్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం ఇంట్లో వాడుకునేటటువంటి మసాలా దినుసుల వల్ల కూడా అమితమైన ప్రయోజనం ఉంటుంది. వీటిని పరిమితంగా వాడుకోవాలి. ఉదాహరణకు అల్లం, వెల్లుల్లి, మెంతులు ఇలాంటి మసాలా దినుసులు లివర్ డీటాక్సిఫికేషన్కి సహాయపడతాయి, లివర్ ఆరోగ్యానికి ఇవి ఉపయోగపడతాయి. ఇలాగ ఈ డ్రింక్స్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు, లివర్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు, డీటాక్సిఫై చేయొచ్చు. అయినప్పటికీ ఏదన్నా లివర్ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు ఆరోగ్యవర్ధిని బట్టి ఇలాంటి శక్తివంతమైన సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, కుమారి ఆశ్వం ఇలాంటివి. వీటిని మీ ప్రకృతిని బట్టి, మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.